రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. నీవు నివసించు చోటనే నేను. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను. నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను అక్కడే చనిపోతాను. అక్కడే నేను పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను వేరు చేయటానికి వీలు లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. నిజంగా ఆ మాట ఎంత ఖరీదైన మాట అండి. ఆ మాట నిజంగా చెప్పాలనుకున్న వారి చేతులు ఎత్తారు. నిజంగా ఉట్టి కాదు, నేను కళ్ళు మూసుకుంటాను. నిజంగా చెప్పాలనుకున్నవారు. ఒకప్పుడు నేను ఈ మాటలు చాలా సంఘాన్ని ఈ మాటలు బాగా ప్రాక్టీస్ చేయించాను. ప్రారంభంలో మందిరాలు లేనప్పుడు అప్పట్లో దేవుని బిడ్డలు విశ్వాసులు అన్నారు జిఎం కాలనీ టైంలో, చెట్టు కిందైనా పర్వాలేదు, మేము మీతో చెట్టు కింద కూడా మేము ఉంటాము అన్నారు. మాకు మందిరాలు లేకపోయినా పర్వాలేదు, చెట్టు కింద ఉన్నా చెట్టు కింద మేమందరం కూడుకుంటాము, మనం కలిసి దేవుని రాజ్యం చేరుకుందాము అన్నారు. చెప్పండి, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నువ్వు ఏమి తింటావో నేను అదే తింటాను. నువ్వు చెప్పండి ఇంకా నువ్వు ఏ సమాధి స్థలంలో ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను. స్తోత్రం. మనము కలిసి చనిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పడానికి ధైర్యంగా చెప్తున్నాను, మరణము కూడా మనల్ని ఎడబాపటానికి వీలు లేదు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చివరి వరకు ఏ డిస్టర్బెన్స్ మన మధ్యలో రాకూడదు. ఒకవేళ వస్తే దాన్ని ఎత్తి పడేస్తాం. ప్రభు బంధం యేసు రక్తమును బట్టి మనం కలిగిన ఈ సంబంధాన్ని ఎవ్వరు వేరు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అధికారమైన, లోక భోగ భాగ్యాలైనా, లోక సంబంధమైన జల్సాలైనా ఏది కూడా ఈ ఆత్మీయ బంధాన్ని ఎడబాపటానికి వీలు లేదు. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్.